కృష్ణా నదిలోనూ వరద ప్రవాహం ఉధృతంగా ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల మీదుగా వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ముందుగానే నిండిపోయాయి. శ్రీశైలం జలాశయం కూడా ముందుగా నిండే అవకాశం ఉంది. ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1705 అడుగులు, ప్రస్తుతం 1698 అడుగులుగా ఉంది. నీటి విలువ సామర్థ్యం 129 టీఎంసీలు, ప్రస్తుతం 97.810 టీఎంసీలు నీళ్లున్నాయి. ఇన్ఫ్లో 1,15,000 క్యూసెక్లుంటే అవుట్ఫ్లో 1,50,000 క్యూసెక్లుగా ఉంది. గతేడాది ఇదే సమయానికి ఆల్మట్టిలో 1681 అడుగుల నీటి మట్టం ఉండేది. 45 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. ఇన్ఫ్లో 22,569 క్యూసెక్లు ఉంది. నారాయణపూర్ జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టం 1615 అడుగులుంది. ప్రస్తుతం 1613 అడుగుల నీరు ఉంది. ఇన్ఫ్లో 1,45,000 క్యూసెక్లుంటే అవుట్ఫ్లో 1,44,000 క్యూసెక్లుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు, ప్రస్తుతం 36.72 టీఎంసీలు ఉన్నాయి. గతేడాది ఇదే సమయానికి నీటి మట్టం 1,597 అడుగులుండేది. 17.32 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. ఇన్ఫ్లో 63,000 క్యూసెక్లుండేది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,045 అడుగులు, ప్రస్తుతం 1,040 అడుగులుగా ఉంది. ఇన్ఫ్లో 1,17,000 క్యూసెక్లుంటే అవుట్ఫ్లో 1,16,000 క్యూసెక్లుగా ఉంది. తెలుగు రాష్ట్రాలకే విద్యుత్ వెలుగులు, సాగు, తాగునీరు అందించడంలో శ్రీశైలం ప్రాజెక్టు కీలక పాత్ర. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు కొనసాగుతోంది. ఇన్ఫ్లో 1,53,422 క్యూసెక్లుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 831.30 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలుంటే ప్రస్తుతం 50.8536 టీఎంసీలుంది. తుంగభద్ర జలాశయం గేట్లు కూడా ఎత్తితే ఇన్ఫ్లో 2 లక్షలకు పైగానే పెరుగుతుంది. అంటే రోజుకు కనీసం 20 నుంచి 25 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయానికి చేరే అవకాశం ఉంది. మరో 3 రోజులు ఇదే స్థాయిలో ఇన్ఫ్లో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 100 టీఎంసీలు శ్రీశైలం జలాశయానికి చేరుతుందని అంచనా. 10 రోజుల పాటు ఇలాగే ఉంటే శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. కృష్ణా, తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతూ తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులను నింపుతున్నాయి.